నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసింది మీ చేతు మమ్మ. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మరి మన వీడియోలోకి. ఈరోజు మన వీడియో ఎగ్ బిర్యానీ. చూడడానికే కాదండో, ఇది తినడానికి కూడా యమ్మీగా ఉంటుంది. చేసేద్దామా మరి? ముందైతే మందపాటి కడాయి ఒకటి తీసుకోవాలండి. తీసుకొని మనం 1 కప్పు పెరుగు అయితే అందులో వేసుకోవాలి. పుల్లటి పెరుగు కాకుండా మామూలుగా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది. దీంట్లోకి నేను ముందుగానే వేయించుకొని పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు. అవి కస్తూరి మేతి, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, లవంగాలు 4 తీసుకున్నానండి. 2 యాలకులు, స్టార్ పువ్వు అంటారు కదా అది, 4, 5 చెక్క ముక్కలు, కొద్దిగా సాజీరా, బండ పువ్వు, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, 2 చెంచాల అల్లం, 2 చెంచాల కారం, తగినంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా, అలాగే జీలకర్ర పొడి, 4, 5 పచ్చిమిరపకాయలు. ఇవన్నీ వేసుకొని మనం ముందుగానే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు కూడా. కోడిగుడ్లకి నేను ఘాటు పెట్టానండి, అది ఆప్షన్ మాత్రమే. కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మొత్తం నలపాలండి ఈ కారం మసాలాలో. అప్పుడే మంచిగా మనకు బిర్యానీ అనేది ఘాటుగా వస్తుంది. చూడండి, ఇలా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం ఎసరు పెట్టుకుందామండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులన్నర నీళ్ళైతే వేసుకున్నాను. నీళ్లు కొద్దిగా మరిగిన తర్వాత మనం మసాలాలో ఏమేమి వేసుకున్నామో బగారా సామాను, అవి, ఆకు, బగారా సామాన్ వేసినాక ఒక 2 నిమిషాలు మనం నీళ్లు మరగనివ్వాలి. తర్వాత అల్లం పేస్టు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి, 4, 5 పచ్చిమిరపకాయలు. స్పైసీగా చేసుకుంటున్నానండి, అందుకే కొంచెం మిరపకాయలు అవి ఎక్కువ వేస్తున్నాను. మీరు కొద్దిగా తగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇప్పుడు నేను వేసినవి ఎండిపోయిన గులాబీ రేకులండి. అవి 1 కప్పు వేసాను. అలాగే కొద్దిగా నిమ్మకాయ రసం వేసి మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను. ఒక అరగంట అయితే బియ్యం నానబెట్టానండి. ఇవి నార్మల్ రైసే, కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. నార్మల్ రైస్తో చేస్తే మనం ఇంట్లో అయితే కడుపు నిండా తినొచ్చండి బాస్మతి రైస్ కన్నా. ఒక 80-90% అయితే రైసు ఉడికిపోవాలి. చూడండి, 90% అయిపోయింది. జస్ట్ కొంచెం పలుకున్నప్పుడు తీసేయాలి. మనకు మామూలుగా చికెన్ బిర్యానీ చేసుకున్నట్టు కాకుండా ఇంకా కొంచెం అన్నం ఎక్కువగానే ఉడికిపోవాలి. ఇందాక ఎగ్ మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, దానిపైన మనం అన్నం అంతా ఇలా వేసుకోవాలి. చూడండి, అన్నం కూడా పొడి పొడిగా అయిపోయింది. దీనిపైన కొద్దిగా మనం ఇందాక వేయించుకొని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, గరం మసాలా, నెయ్యి, గులాబీ రేకులు. గులాబీ రేకుల ప్లేస్లో రోజ్ వాటర్ కూడా వాడచ్చు. నెయ్యిలో కొంచెం నేను పసుపు వేసుకొని వేడి చేసుకున్నాను, ఎందుకంటే కొంచెం కలర్ కోసం. కుంకుమ పువ్వు యూజ్ చేయట్లేదు కాబట్టి కుంకుమ పువ్వు ఉన్న వాళ్ళు కుంకుమ పువ్వు వేసుకొని, నార్మల్గా నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 8-7 నిమిషాలు తక్కువ మంట పైన స్టవ్ పైన ఉంచాలి. టటడాయ్! చూడండి, ఎగ్ బిర్యానీ ఎంత సూపర్గా అయిందో. తొందరగా ఇంట్లో ఉన్న వాటితో, ఇందులో కూడా లేనివి ఏమైనా ఉంటే కూడా తగ్గించేసుకొని మనం చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రెస్టారెంట్ కన్నా ఇంట్లో చేసుకున్న బిర్యానీలు చాలా టేస్ట్ ఉంటాయి. కడుపు నిండా కూడా తింటామండి, ఎందుకంటే అవి బాగా ఘాటు ఉంటాయి, తినలేము. ఏదో టేస్ట్ కోసం తెప్పించుకుంటాం కానీ ఇంట్లో అయిందైతే కడుపు నిండా తింటామండి. కొద్దిగా పైనుంచి కాజు వేసాను. మీకు ఈ వీడియో నచ్చిందైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.